ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం పుష్యమాసము, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య బహుళ ద్వాదశి, సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి నువ్వుల దానం, తైలాభిషేకం శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొడుతుంది. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. అలాగే శని యొక్క మహాదశ కానీ అంతర్దశ కానీ నడుస్తున్నటువంటి వారికి అతి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల దోషం, ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, రవి శుక్రుల యొక్క యుతి, అలాగే బృహస్పతి యొక్క వీక్షణ ఉంది. కాబట్టి ఇది మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని కుజుల యొక్క పరివర్తన యోగం, అలాగే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి వారి యొక్క దశ అంతర్దశల్లో యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. ఇక 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థికపరమైనటువంటి అంశాలు తర్జన భర్జనలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రమాదాలను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం వంటి ఆధ్యాత్మిక పూజలు నిర్వహించడం ద్వారా అష్టమ శని చంద్రుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం అవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పిల్లల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠనాన్ని పఠించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది, విఘ్నాలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో బలం చేకూరుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను అవలీలగా సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, శుభవార్తలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆత్మబలం చేకూరుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతతను పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ పేచీలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆరోగ్య రక్షణని కలిగిస్తుంది.
అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు దక్షిణామూర్తి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు వివేకవంతమైనటువంటి ఆలోచనల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. నూతన ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. జాప్యాలు దూరం అవుతాయి. విఘ్నాలు దూరం అవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, అభిషేకాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి కార్యసిద్ధిని కలిగిస్తాయి. విద్యా విషయాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యాచరణలో నూతన శైలితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధి వేగవంతంగా దగ్గరవుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని, ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ చిక్కులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సఖ్యత లోపిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అపోహలు పెరుగుతాయి. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణాన్ని పఠించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఉద్యోగపరంగా సిద్ధిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, అభిషేకాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. వ్యయాన్ని నియంత్రిస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరులు ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి పలుకుబడి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆర్థికంగా సహాయ సహకారాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ప్రమాదాలు దూరం చేస్తుంది. అనుకూల దైవం
శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పూజలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రశాంతత అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. అన్ని రంగాల వారికి ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, నుదుటిని ధరించేటువంటి సింధూరం మనోధైర్యాన్ని పెంచుతుంది, కార్యసిద్ధికి దోహదపడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలను అమలు చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ వంటివి ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యాచరణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రుణ ఒత్తిళ్లు దూరం అవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పూజలు మనోధైర్యాన్ని పెంచుతుంది, ఆర్థిక బలాన్ని దగ్గర చేస్తుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ముక్కులో నుండి రక్తం కారే సమస్యకి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ముక్కులో నుంచి రక్తం కారడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ముక్కు చాలా సున్నితమైనటువంటి అవయవం. అలాగే ముక్కు ఈ చివరి భాగంలో అక్కడ రక్తనాళాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని చాలా సున్నితంగా ఉండడం, రక్తనాళాలు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం దెబ్బ తగిలినా సరే ముక్కు చివరి నుంచి రక్తం కారడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దెబ్బ తగలకుండా కూడా ముక్కులోంచి రక్తం రావడం అనేటువంటి సమస్య కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా రావడానికి చాలా ముఖ్యమైనటువంటి కారణాలు ఏమేంటంటే సైనసైటిస్ సమస్య ఉన్నప్పుడు ముక్కులోంచి రక్తం కారుతూ ఉంటుంది. అలాగే ముక్కులో కొంచెం ఎలర్జీలు అవి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ముక్కులో రక్తం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. గట్టిగా చీదడం వల్ల కూడా అక్కడ ఉండేటువంటి సున్నితమైన రక్తనాళాలు చిట్లి రక్తస్రావం వస్తూ ఉంటుంది. అలాగే ఇంకా బీపీ కోసం మందులు వాడేటువంటి వాళ్ళలో కూడా ఇలాంటి సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా ఉండడం కోసమని రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి కొన్ని మందులు వాడుతూ ఉంటారు. అలాంటి మందులు వాడేటువంటి వారిలో కూడా ఈ ముక్కులోంచి రక్తస్రావం రావడం అనేటువంటి సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఈ ముక్కులోంచి రక్తం రావడం అనేటువంటిది ఏంటంటే ముక్కు ముందు భాగం నుంచి వస్తూ ఉండొచ్చు, లేకపోతే ముక్కు లోపల నుంచి అయినా వస్తూ ఉండొచ్చు. సామాన్యంగా ముక్కు ముందు భాగంలో నుంచి ఈ రక్తస్రావం వస్తూ ఉంటుంది. దాన్ని కొంచెం మనం తేలిగ్గా ఇంటి దగ్గర పరిష్కారం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
అలా ఇంటి దగ్గర అంటే రక్తస్రావం వస్తూ ఉన్నప్పుడు తగ్గించుకోవడానికి ఇంటి దగ్గర మనం తేలికగా పాటించగలిగినటువంటిది ఏంటంటే దానికోసం మనకి 2 వస్తువులు కావాలి. మొట్టమొదటిది ద్రాక్ష పళ్ళు. ఈ ద్రాక్ష పళ్ళకి రక్తస్రావాన్ని అరికట్టేటువంటి గుణం చాలా బాగా ఉంది. అంటే ఎక్కడైనా రక్తస్రావం వస్తున్నప్పుడు తొందరగా రక్తం కనుక గడ్డ కట్టగలిగినట్టయితే ఆ స్రావం ఆగిపోతుంది. అలా గడ్డ కట్టించగలిగేటువంటి గుణం ద్రాక్ష పళ్ళల్లో బాగా ఉంటుంది. కొంచెం ద్రాక్ష పళ్ళు తీసుకుని ఉంచుకోండి. దీన్ని వాడుకోవడానికి దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటిది ఏంటంటే తేనె. ఈ తేనె కూడా రక్తం తొందరగా గడ్డ కట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ద్రాక్ష పళ్ళని తీసుకుని తేనెలో ముంచి నోట్లో పెట్టి తినిపించాలన్నమాట. ఎవరికైతే ఇలా ముక్కులోంచి రక్తం కారుతోందో వాళ్ళకి తేనెలో ముంచినటువంటి ద్రాక్ష పళ్ళని కనుక తినిపించినట్టయితే తొందరగా ఈ రక్తస్రావం తగ్గడానికి ద్రాక్ష, తేనె 2 కూడా ఉపయోగపడతాయి. ముక్కులో నుంచి రక్తం కారేటువంటి సమస్యను తగ్గించుకోవడానికి మరొక ఆయుర్వేద పరిష్కారాన్ని ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం. శిఖ ఎప్పుడూ తీయకూడదు. జీవితంలో శిఖని తీసేస్తే వాడు మళ్ళీ శిఖ వచ్చే వరకు అన్నం తినడానికి వీల్లేదు. మరి ఏం చేయాలి? అన్నం తినకపోతే చచ్చిపోతాడు కదా అంటే, అయ్యా దుర్మార్గుణ్ణి శిఖ తీసేశాను క్షమించండి అని ఓ దర్భ కట్టుకుని అన్నం తినాలి. ఓ దారంతో దర్భ తల చుట్టూ కట్టుకుని అన్నం తినాలి. అంత గొప్పది శిఖా సంప్రదాయం వేదంలో. కాబట్టి శిఖ తీసేశాడు అంటే సన్యాసం అన్నా తీసుకోవాలి, లేకపోతే భ్రష్టుడైపోయాడని గుర్తు. కాబట్టి త్వజయజ్ఞోపవీతంతే ఆవిడ చెప్పిందండి శాస్త్రం. కుంతల ఎందుకురా నీకు యజ్ఞోపవీతం? పశువుకి పలుపులా శాస్త్రం పాటించని నీకు బ్రాహ్మణ్యమా? తీసే యజ్ఞోపవీతం. ముండయిత్వా శిరస్తథ, శిఖ తీసేసి పూర్ణముండనం చేసేసుకో, గుండు చేసేసుకో. అబ్రాహ్మణ్యముపాగమ్య, నీ బ్రాహ్మణ్యాన్ని విడిచిపెట్టి ఇక గాయత్రి మొదలైనవి లేవు నీకు, చెయ్యకు. అదో అసహ్యకరమైన పని కూడా. ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ అప్పటికైనా మారతాడేమో అని చేసేసాడు. ఒకసారి మీతో మనవి చేసే కదా, పైమెట్టు మించి జారిపోవడం మొదలు పెట్టాలి, కానీ ఎక్కడి వరకైనా జారిపోతాడు. కాబట్టి యజ్ఞోపవీతాన్ని తీశాడు, విసిరిపారేశాడు. శిఖ తీసేశాడు, పూర్ణముండనం చేసేసుకున్నాడు, కళ్ళు తాగేశాడు, సర్వభ్రష్టుడైపోయాడు. అయిపోయి కుంతలతో తిరుగుతున్నాడు. ఇంటికి వెళ్ళడం కూడా మానేశాడు. ఇప్పటి వరకు ఆ కుటుంబం ఎలా ఉందో ఆ కుటుంబం అంత బాధాపరితప్త హృదయంలోకి వెళ్ళిపోయింది. కాలం ఒకలా ఉంటుందా? కాలం అలా నడిచి వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్రత్యాయంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. 12 సంవత్సరముల కాలం గడిచిపోయింది. కృష్ణవేణి నదీ తీరంలో ఈమెతో భోగములు అనుభవిస్తున్నాడు. అకస్మాత్తుగా ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఈవిడ చచ్చిపోగానే ఆయనకి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం అంటే ఆ కుంతల లేని జీవితాన్ని నడపలేకపోయాడు. నడపలేక పిచ్చివాడై స్నానాదులు కూడా విడిచిపెట్టేసి ఎటు వెడుతున్నాడో తెలియదు, కాళ్ళు ఎటు వెడుతున్నాయో అటు నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి తీర్థయాత్ర వస్తోంది ఒక రాజుల బృందం. వాళ్ళ ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు, సైనికులు అందరితో కలిసి వస్తున్నారు. వాళ్ళందరితో కలిసి ఈయన కూడా దక్షిణ దిక్కుగా యాత్రకి వాళ్ళతో పాటుగా నడుస్తూ వెడుతున్నాడు. అభక్షభక్షణం లోభ అగమ్యగమనం తథా, వెళ్ళకూడని చోటుకి వెడుతూ ఉంటారు, తినకూడనివి తింటుంటారు. వాళ్ళు తినగా విడిచిపెట్టినవి ఈయన తినేస్తున్నాడు. వాళ్ళు వెళ్ళి 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 వెంకటాచల క్షేత్రానికి కింద ఉన్నటువంటి కపిలతీర్థానికి వెళ్ళారు. కపిలతీర్థానికి ఒక దివ్యమైనటువంటి మహాత్మ్యం ఉంది. పితృకార్యం చెయ్యడం మానేసినటువంటి దోషం కట్టి కుడిపేస్తుంది. అసలు అంతకన్నా అన్యాయమైన మాట లోకంలో లేదు. పితృకార్యం చేయకపోవడం ఏమిటి? అంతకన్నా అన్యాయం ఉందా? వైదికం కానివి ఎన్నో మనం చేస్తున్నాం ఇవాళ. అసలు పెళ్లి రోజు వైదికం కాదు. ఇక పుట్టినరోజు, అసలు పుట్టినరోజులు అనేటటువంటివి పెద్ద తంతు. అసలు వేదం పుట్టినరోజు నాడు ఏం చేయమని చెప్పిందో అది చేసేవాడు ఎవడు లేడు. పుట్టినరోజు వచ్చింది అంటే పుట్టినరోజు నాడు ఉదయం అరిచెయ్యి నిండిపోయేటట్టుగా చెయ్యి ఇలా పట్టి నల్ల నువ్వులు వేసుకుని ఆవు పాలు పోసుకొని బెల్లం ముక్క వేసుకుని 3 మార్లు లోపలికి పుచ్చుకోవాలి. అలా ఎవరు పుచ్చుకుంటాడో వాడు ఆ సంవత్సరంలో వచ్చే అపమృత్యువు నుండి గట్టెక్కుతాడు. శనీశ్వరునికి అధిదేవత. ఈ ప్రీతిపాత్ర నల్ల నువ్వులు హృదయ గ్రంథి మీద అధికారం ఆయనకు ఉంటుంది. కాబట్టి హృదయం యొక్క స్పందన ఆగిపోకుండా వచ్చే ఏడాది వరకు కూడా బతికుంటాడు. అందుకని 3 కలిపి పుచ్చుకొని సప్తైతే చిరజీవన, 7
చిరంజీవులైనటువంటి వాళ్ళ పేర్లని తూర్పు ముఖంగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ చెప్పాలి. చెప్పి ఆ రోజంతా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పెద్దలైన వారికి నమస్కారం చేసి ఆశీర్వచనం పుచ్చుకోవాలి. గోవుకి గ్రాసం పెట్టాలి ఆ రోజున. అది పుట్టినరోజు చేసుకోవలసిన విధానం. ఏది ఎలా చేయాలో అలా చేస్తేనే అందం. పితృకార్యం చెయ్యండి అని చెప్పడం ఏమిటి అసలు? అంతకన్నా దారుణమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందండి. అసలు అస్తిత్వము అని ఒక మాట, నేనున్నాను అంటే గుర్తేమిటి? మహానుభావులు మా తల్లిదండ్రులు నాకు ఈ శరీరాన్ని ఇవ్వబట్టి కదా. పుట్టగానే మా అమ్మ నన్ను ఏడుస్తున్నా కూడా ఒక్క గంట పట్టించుకోకపోతే ఎప్పుడో బ్రహ్మాండంలో కలిసిపోయేది ఈ శరీరం. ఎన్ని మాటలు నా తల్లి నా గురించి ఉపవాసాలు చేసిందో, ఎన్ని మాటలు ఒళ్ళో పడుకోబెట్టుకుందో, ఎన్ని మాటలు వెంకటాచలం దర్శనానికి వెడుతూ చుట్టూ మగవాళ్ళున్నా కూడా నేను ఏడిస్తే స్తన్యం ఇచ్చి పాలు పట్టి నన్ను పెంచి పెద్ద చేసిందో, నాకు గోరుముద్దలు పెట్టిందో, నాకు ఒళ్ళు వేడెక్కితే నా కోసం దేవాలయాలకి ప్రదక్షిణం చేసి ఉపవాసం చేసిందో, నా తండ్రి ఎన్ని భోగాలు పరిత్యజించి డబ్బు దాచి నన్ను ఇంత వాణ్ణి చేశారో, ఆయన చేసిన ఏ పుణ్యం ఇవాళ నన్ను ఇలా కూర్చోబెట్టి 4 మంచి మాటలు మాట్లాడిస్తోందో, ఏ మహానుభావుడి పేరు చెప్పుకుని నేను ఈ లోకంలో అన్నం తిని బతుకుతున్నానో, అటువంటి తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన రోజు గుర్తు పెట్టుకుని తద్దినం పెట్టని కృతజ్ఞుడమైన నీతోనే స్నేహం చేయనా? నిన్ను నేను నమ్మనా? శరీరం ఇచ్చిన తల్లిదండ్రులే నువ్వు గుర్తుపెట్టుకోలేదే, నిన్ను నేను ఏ రకమైన బంధుత్వంతో పిలవాలి? పూజ ఎవడు చేశాడో వాడు పూజనీయుడు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పూజ చేసి ఈశ్వరుడికి గొప్ప కాదు, ఎవడు పూజ చేశాడో వాడు పూజనీయుడవుతాడు. ఒక్కటే గుర్తు, నాకు మీరు ఉపకారం చేశారు ఏదో, నేను మీరు కనపడ్డప్పుడు అయా మీరు నాకు గత సంవత్సరం వచ్చినప్పుడు అంత ఉపకారం చేశారు, నేను జ్వరంతో ఉంటే ఓ నేను డాక్టర్నండి అని నన్ను పిలిచి పక్కకి తీసుకెళ్ళి పరీక్ష చేసి మందులు ఇచ్చారు, అంత ఉపకారం చేశారు, నాకు జ్ఞాపకం ఉంది, చాలా సంతోషం అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను కృతజ్ఞతని ఆవిష్కరించడం చేత ఆయన ఏమంటాడంటే, ఎంత గుర్తుపెట్టుకున్నాడండి ఏడాదైనా. పూజించడం వల్ల పూజనీయత పెరుగుతుంది. పూజించినవాడు పూజనీయుడు, పూజించని వాడు పూజార్హుడు కాడు. కాబట్టి తల్లిదండ్రులకి తద్దినమే పెట్టనివాడు, వాళ్ళు అసలు ఉన్నారో చచ్చిపోయారో కనుక్కోనివాడు, అంతటి దరిద్రానికి దిగజారిపోయినవాడు మాధవుడు. ఆయన రాజులతో కలిసి వెళ్ళాడు. కపిలతీర్థం దగ్గర వాళ్ళు తద్దినం పెట్టారు. ఎందుకంటే కపిలతీర్థం దగ్గర తద్దినం పెడితే పొరపాటున ఎప్పుడైనా తల్లిదండ్రులకి కానీ అంతకుముందు 3 తరాల్లో కానీ తద్దినం పెట్టని దోషాలు ఏమైనా ఉంటే పోవాలి అంటే ఈ దేశం మొత్తం మీద దానికి తగిన స్థానము కపిలతీర్థం ఒక్కటే వెంకటాచలంలో. అందుకని కపిలతీర్థంలో తద్దినం పెడుతున్నారు వాళ్ళు తద్దినం పెడితే ఈయనకి గుర్తొచ్చింది. అప్పుడు ఈయన శాస్త్రం చదువుకున్నాడుగా, అరే నా తల్లిదండ్రులకి నేను తద్దినం పెట్టలేదు, ఇప్పుడు నేను పెట్టాలి. తద్దినం పెట్టేటప్పుడు ఒక నియమం ఉంటుంది, తను ఏది తింటాడో అటువంటి పదార్థమే పెట్టాలి. అసలు తినడానికి తనకేమీ లేకపోతే మట్టి ముద్ద పెట్టాలి, తనకేమీ లేదు కాబట్టి. రామచంద్రమూర్తి గారపిండి ముద్దలు పెట్టారు అయోధ్యకాండలో. కౌసల్య చూసి ఏడిచింది, నా కొడుకు గారపిండి ముద్ద దర్భల మీద పెట్టాడంటే నా కొడుకు గారపిండి ముద్ద తిని బతుకుతున్నాడు, చక్రవర్తి కుమారుడు ఇంత దయనీయ స్థితిలో ఉన్నాడు అంది. రాముడు ధర్మాత్ముడు, తానేం తింటాడో అది తద్దినం పెట్టాడు. ఈయనకి తినడానికి ఆ గారపిండి కూడా లేదు, అందుకని మట్టి ముద్ద పెట్టాడు. పెట్టి తండ్రికి తద్దినం పెట్టాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులకి తద్దినం పెట్టాడో ఘోరపాతకము ఉపశమించింది. ఇప్పుడు ఏదో వాళ్ళు తిని విడిచిపెట్టేసిన పదార్థం ఏమైనా ఉంటే ఆ పదార్థం తిన్నాడు. వాళ్ళందరూ కొండెక్కుతున్నారు, ఈయన కొండెక్కడం మొదలుపెట్టాడు. కపిలతీర్థం వెంకటాచలంలో మహాద్భుతమైన క్షేత్రం. ప్రత్యేకించి కపిలతీర్థం యొక్క శక్తి ఏమిటో తెలుసా అండి? అది పాతాళలోకంలో ఉన్న లింగం. దాన్ని కపిల మహర్షి పూజ చేసేవారు. అది ఒకసారి భూమిని భేదించుకుని పైకొచ్చి ఊర్ధ్వలోకాల వైపుకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే కామధేనువు చూసి గబగబా వచ్చి దాని మీద నిలబడి క్షీరధారలతో అభిషేకం చేసి మా వర్ధస్య, ఇక పెరగవద్దంది. కామధేనువు యొక్క ప్రార్థన చేత పెరగడం మాని నిలబడిపోయిన శివలింగం కనుక, కపిల మహర్షి చేత పూజింపబడిన లింగం కనుక దానికి కపిలలింగము అని పేరు. అందుకే పాతాళే పూజితం పూర్వం కపిలేన మహాత్మనః. ఆ లింగమే భూమి మీద దేవతలందరూ ప్రార్థించడం చేత కపిలలింగంగా ఆవిర్భవించింది. కపిల తీర్థంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్ళి ఎవరు కపిల తీర్థంలో స్నానం చేస్తారో వాడు 3 లోకములలో ఉన్న సమస్త తీర్థముల యందు స్నానము చేసిన వాడు అని ఖాతాలో వేస్తారు. అది ఒక్క కార్తీక పౌర్ణమి నాడే లభ్యం.
అంత గొప్ప తీర్థం. అందులో స్నానం చేత సమస్త పాపములు ఉపశమిస్తాయి. అటువంటి కపిలతీర్థంలో తండ్రికి తల్లికి తద్దినం పెట్టి ఆ రాజులతో కలిసి కొండెక్కుతున్నాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వెంకటాచల పర్వతం సాలగ్రామములు కూడా, రాళ్ళు, చెట్లు, పుట్టలు అన్నీ కూడా శ్రీమన్నారాయణుణ్ణి సేవించడం కోసం వచ్చినటువంటి దేవతల యొక్క, ఋషుల యొక్క అంశలు. ముక్కులో నుంచి రక్తం కారే సమస్యకి మరొక ఆయుర్వేద పరిష్కారం గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు. మామూలుగా ఏంటంటే ముక్కులోంచి కొంచెం రక్తం కారుతున్నట్టయితే వెంటనే చేయవలసినటువంటిది ఏంటంటే ఈ బొట్టన వేలు తర్వాత చూపుడు వేలు రెండు పట్టుకుని ముక్కుని ఒకసారి మూసి పట్టుకుని ఉంచుకోవాలి. సుమారుగా ఒక 10-15 సెకండ్ల పాటు అలాగే మూసి ఉంచినట్టయితే కొద్దిగా వచ్చేటువంటి రక్తస్రావం తొందరగా తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఐస్ని ముక్కు మీద పెట్టడం కాకుండా తడి నీటిని అంటే నీటిలో ముంచినటువంటి ఒక బట్టను తీసుకుని ఆ బట్టని ముక్కు మీద పెట్టుంచినా కూడా రక్తస్రావం తగ్గడానికి తోడ్పడుతుంది. ఇలా రక్తస్రావం అవుతున్నప్పుడు ఏంటంటే హడావిడిగా పడుకోబెట్టకూడదు మనుషుల్ని. అలా పడుకోబెట్టినట్టయితే ఏమవుతుందంటే ఈ ముక్కులో ఉండేటువంటి రక్తం లోపలికి వెనకకి వెళ్ళి నోట్లోకి వెళ్ళడం, వికారము, వాంతులు లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ సమస్య ఉన్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టాలి. అది కూడా ముఖాన్ని ముందుకు వంచి కూర్చోబెట్టినట్టయితే కనుక రక్తస్రావం ఆగడానికి, వచ్చినటువంటి రక్తం కడుపులోకి వెళ్లకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ సమస్య అసలు అంటే మాటిమాటికి వస్తున్నటువంటి వాళ్ళు, కొంతమందికి అప్పుడప్పుడు ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది. అలా ఉన్నటువంటి వాళ్ళు ఆహారంలో కారము, మసాలా పదార్థాలు కూడా బాగా తగ్గించుకోవాలి. తీయటివి, చేదువి కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. రక్తస్రావం అవుతున్నప్పుడు తొందరగా తగ్గించుకోవడానికి మనకి తేలికగా ఉపయోగపడేటువంటి మరొక మూలిక ఏంటంటే గరిక. గరిక అందరికీ తెలిసినటువంటి మూలిక, తేలిక దొరికేటువంటిది కూడాను. ఈ గరికకి ఏంటంటే రక్తస్రావం అవుతుంటే అక్కడ తొందరగా రక్తం గడ్డ కట్టి ఆ స్రావం తగ్గిపోయేలాగా చేసేటువంటి గుణం బాగా ఉంటుంది. పిత్తదోషాన్ని అదుపులో ఉంచి రక్తస్రావాన్ని తగ్గించడానికి కూడా ఈ గరిక మనకి బాగా సహాయపడుతుంది. గరికను తీసుకుని శుభ్రంగా కడిగేసి, అంటే దాని మీద మట్టి అలాంటిది ఏం లేకుండా శుభ్రంగా కడిగి తర్వాత దాన్ని నూరాలి. నూరి రసం తీసుకోవాలి. ఆ తీసుకున్నటువంటి గరిక రసాన్ని ముక్కులో చుక్కల్లాగా వేసుకోవాలి. ఈ ముక్కులో చుక్కల్లాగా గరిక రసాన్ని వేసినట్టయితే కనుక తొందరగా రక్తస్రావం తగ్గి అక్కడ రక్తం గడ్డ కడుతుంది. ముక్కులోంచి ఇలా రక్తస్రావం అది వస్తున్నప్పుడు ఈ తేలికగా దొరికేటువంటి గరిక ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి మనకి బాగా తోడ్పడుతుంది. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. దృష్టి దోష నివారణకు దైనందిన జీవితంలో ఎటువంటి విధి విధానాలను అనుసరించాలి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే దృష్టి దోష నివారణకు ప్రతి నెలలో మంగళవారం, శనివారం హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమంతుల వారి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని తెచ్చి నుదుటన ధరించడం ద్వారా దృష్టి దోషాన్ని నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలెవరికైనా దృష్టి దోషం తగిలినట్లయితే ఒక పాత వస్త్రాన్ని తీసుకొని దాన్ని 7 ముక్కలుగా చేసి వాళ్ళకి 21 సార్లు పైనుంచి క్రింద వరకు దిగదుడిచి ఆ తర్వాత నిప్పు అంటించి బయట పారవేసినట్లయితే దృష్టి దోషాన్ని నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా పసిపిల్లలు దృష్టి దోషం తగిలి పాలు తాగకుండా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఒక చిన్న పిడతలో పచ్చి పాలు పోసి శిశువు పైనుంచి క్రింద వరకు 11 సార్లు దిగదుడిచి కుక్క చేత ఆ పాలు తాగించాలి. ఇలా చేసినట్లయితే పసిపిల్లలకు ఉన్నటువంటి దృష్టి దోషాన్ని సులభంగా తొలగింపజేయవచ్చు. అదేవిధంగా ఉయ్యాలలో ఉన్నటువంటి చంటి బిడ్డలకు దృష్టి దోషం తగలకుండా ఉండటానికి ఒక ఎండు మిరపకాయ, కొద్దిగా సింధూరము, ఒక ఇనుప మేకు, 7 మినపగింజలు వీటిని తెల్లటి వస్త్రంలో చుట్టి ఉయ్యాలకు వ్రేలాడదీసినట్లయితే ఉయ్యాలలో ఉన్నటువంటి చంటి పిల్లలకు దృష్టి దోషం తగలకుండా చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే పెద్దవారెవరైనా సరే దృష్టి దోషం తగిలినట్లయితే ఒక జొన్న రొట్టెను తీసుకొని దాన్ని పెనం మీద ఒకవైపు కాల్చిన వైపు నెయ్యి కొద్దిగా వేయాలి. అలా నెయ్యి వేసిన తర్వాత ఒక పసుపు రంగు దారాన్ని ఆ జొన్న రొట్టెకు చుట్టాలి. ఆ తర్వాత జొన్న రొట్టెను దిష్టి తగిలిన వ్యక్తి పైనుంచి కింద వరకు 7 సార్లు దిగదుడిచి
కుక్కకు ఆహారంగా వేయాలి. ఇలా చేసినట్లయితే పెద్దవారు ఎవరైనా సరే దృష్టి దోషం నుండి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా సరే సులభంగా దృష్టి దోష నివారణ కోసం చిన్నపిల్లలకు సంభవించే దృష్టి దోషాన్ని తొలగింపజేయటానికి వాళ్ళ చేతికి కానీ కాళ్లకు కానీ నల్ల దారంతో గవ్వలు కట్టి ఉంచాలి. అలా చిన్నపిల్లల చేతికి కానీ కాళ్లకు కానీ నల్ల దారంతో గవ్వలు కట్టి ఉంచినట్లయితే వాళ్ళకి ఎటువంటి దృష్టి దోషము కూడా సంభవించదని శాస్త్రవచనం. అదేవిధంగా పెద్దవారికి ఎవరికైనా సరే దృష్టి దోషం తగిలి తీవ్ర అనారోగ్య సమస్యలకు గురి అయినటువంటి తరుణంలో దృష్టి దోషం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి గోధుమ పిండితో ఒక ప్రమిదలాగా తయారు చేయాలి. దానిలో నువ్వుల నూనె పోసి ఒక నలుపు రంగు దారాన్ని ఒత్తిలాగా చేసి దానిలో వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపంలో 2 ఎండు మిరపకాయలు వేసి దిష్టి తగిలిన వ్యక్తికి పైనుంచి కింద వరకు 11 సార్లు దిగదొడవాలి. ఆ తర్వాత ఆ దీపాన్ని గృహం బయట ఉంచాలి. ఇలా చేసినట్లయితే దృష్టి దోషం వల్ల సంభవించే అనారోగ్య సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే కుటుంబంలో సభ్యులందరూ కూడా దృష్టి దోషం ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో దృష్టి దోషం తగిలి కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో మానసిక అశాంతి ఏర్పడుతున్నటువంటి తరుణంలో ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదలో ఆవ నూనెను పోసి అందులో కొద్దిగా గురువింద గింజలు వేసి దీపాన్ని వెలిగించి సంధ్యా సమయంలో గృహం ముఖద్వారం దగ్గర ఉంచాలి. ఎవరైతే మట్టి ప్రమిదలో ఆవ నూనెను పోసి దానిలో కొద్దిగా గురువింద గింజలు వేసి దీపం వెలిగించి సంధ్యా సమయంలో గృహం ముందు ఉంచుతారో వాళ్ళ గృహంలో సభ్యులందరికీ కూడా దృష్టి దోషం నివారించబడి అన్యోన్య వాతావరణం ఏర్పడుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా దుకాణానికి కానీ కార్యాలయానికి కానీ దృష్టి దోషం తగిలినట్లయితే మీ కార్యాలయంలో 6 నెమలి పింఛాలు ఉంచటం ద్వారా దృష్టి దోషాన్ని నివారింపజేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి లేచిన బెదిరిన అటువంటి వాటి నుండి నివారణ పొందటానికి ఇటువంటి దృష్టి దోషాన్ని తొలగింపజేయటానికి దుర్గాదేవిని స్మరించుకుంటూ ఒక నల్లటి దారాన్ని తీసుకొని దుర్గా దుర్గా రక్ష రక్ష అంటూ 13 సార్లు ముడులు వేసి ఆ 13 ముళ్ళు వేసినటువంటి నల్ల దారాన్ని పిల్లల మెడలో కట్టాలి. ఇలా చేసినట్లయితే దుర్గాదేవి యొక్క అనుగ్రహం ద్వారా దృష్టి దోషాన్ని నివారింపజేసుకొని నిద్రలో ఉలిక్కి పడి లేవటం బెదరటం ఇటువంటి సమస్యలను సులభంగా తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి మంగళవారం నాడు సూర్యాస్తమయ సమయంలో బొగ్గులు కాల్చి నిప్పు కణికలలాగా చేసి ఒక పాత్రలో ఉంచి వాటి మీద సాంబ్రాణి పొడి చల్లి ధూపం వేయటం ద్వారా కూడా గృహంలో ఉన్నటువంటి సమస్త దృష్టి దోషాలను తొలగింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షములతో విలసిల్లుతున్నటువంటి పాదములు కొన్నే ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన పాదం చిత్తా నక్షత్రం 4వ పాదం. ధర్మమే ధ్యేయంగా సమాజ రక్షణే శ్రేయస్సుగా భావించి పనిచేసే లక్షణాలు చిత్తా నక్షత్రం 4వ పాదంలో ఎక్కువగా ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జీవన శైలిని మనం పరిశీలన చేస్తే సైన్యాధ్యక్షుడుగా దేవతలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి రక్షించి వాళ్ళందరికీ ప్రభువుగా ఉండి ధైర్యాన్ని శక్తిని రక్షణని కల్పిస్తున్నటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. జ్ఞానవంతమైనటువంటి శక్తి అవన్నీ ఈ పాదంలో కనపడతాయి. పరిపూర్ణత పరిపూర్ణత్వము సంతృప్తి 4వ పాదంలో కనపడుతుంది. వాళ్ళు ఏ పని చేసినా ధైర్యంగా చేస్తారు. అయితే ఉద్రేకం పాళ్ళు ఎక్కువగా ఉంటుంది, ఆవేశం అధికంగా ఉంటుంది, ఆలోచన పరిపూర్ణంగా ఉంటుంది. అంతా ధర్మమే నడవాలి, అందరి యందు ప్రేమ భక్తి భావాలుంటాయి. శ్లోకాన్ని పరిశీలన చేస్తే దేవ బ్రాహ్మణ భక్తశ్చ చిత్రాయాన్ జాయతే నరః పుత్రదారయుతస్తుష్టో ధనధాన్య సమన్వితః. దేవబ్రాహ్మణ భక్తిశ్చ దేవతల యందు బ్రాహ్మణుల యందు పండితుల యందు జ్ఞానుల యందు భక్తి తత్పరత బాగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం జ్ఞానానికి ప్రతీక చిత్తా నక్షత్రం.
బుద్ధి ఎప్పుడూ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ ఇస్తున్న జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి మనస్సుకు మాత్రమే ఉంటుంది. మనస్సు బయటికి ప్రకటీకృతం చేస్తే అది వాక్ అవుతుంది, అది విజ్ఞానానికి సంకేతం. మానసికంగానే సంతోషాన్ని పొందితే అది జ్ఞానం అవుతుంది. జ్ఞానం అంటే పరలౌకిక శక్తి, పరలోక ఆలోచన. విజ్ఞానం అంటే లౌకిక సంబంధమైన, లోక సంబంధమైన ఆలోచన. లోకే విజ్ఞానం, పరలోకే జ్ఞానం. ఈ జ్ఞానం దైవ సంబంధమైంది, ఊహాతీతమైంది, నిరూపించడానికి అవకాశం లేనటువంటిది. దాన్నే సుఖము అన్నారు. అంటే ఎల్లలు లేనటువంటి, హద్దులు లేనటువంటి పరిపూర్ణత్వము, ప్రశాంతత. అది సహజ సిద్ధంగా మోక్షపాదాన్ని సూచించే 4వ పాదంలో, చిత్తా నక్షత్రంలో సంపూర్ణంగా గోచరిస్తోంది. ధనధాన్య సమన్విత. వీళ్ళన్నీ అనుభవిస్తున్నారు కాబట్టి సంతృప్తిగా ఉన్నారు కనుక, సంతృప్తి అనే పదానికి ఇహలోక సంబంధమైన పేరు, ప్రఖ్యాతి, ధనము, ధాన్యము, కుటుంబము ఇవన్నీ అవసరం కాబట్టి ఇవన్నీ ఉంటాయి అని ప్రత్యక్షంగా మళ్ళీ 4వ పాదంలో చెబుతున్నారు. పుత్రధారయుతస్తుష్టో, సంతానం ఉంటుంది, భార్య ఉంటారు. తుష్ట, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. చిత్తా నక్షత్రం 4వ పాదంలో. ఎందుకని? భయం తెలియని నక్షత్రం అది. సింహ సదృశమైన జంతు స్వభావాన్ని చూస్తే వ్యాఘ్రము, టైగర్, పులి వాళ్ళు అలాగే ఉంటారు. తిన్నా అలాగే ఉంటారు, తినకపోయినా అలాగే ఉంటారు. వారిని చూసి మనం భయపడాలి. ఏదన్నా సమాజంలో ఇబ్బంది వస్తుంది, ఆపద వస్తుంది, సమస్య వస్తుంది, దీన్ని ఎలా ఎదుర్కోవాలా అని మనం ఆలోచిస్తూ ఉంటే, చిత్తా నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వారు ఏమాత్రం దాని గురించి భయపడరు, అహంకారాన్ని ప్రదర్శించరు. చక్కగా తెలివిగా న్యాయబద్ధమైనటువంటి పరిష్కారాన్ని కనుగొంటారు. అంతేకాకుండా దేవ బ్రాహ్మణ భక్తశ్చ, పండితుల యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుంది. చిత్త అంటేనే విశ్వాసం. చిత్తం అంటే అంటాం, అలాగేనండి అని అర్థం. వేదముల యందు, ఉపనిషత్తుల యందు లక్ష్యం ఉంటుంది. చరిత్ర యందు దైవీ భావనలు లేకుండా ఉండాలి అంటే అది కష్టమైపోతుంది జీవితంలో. దైవీ భావన ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి దగ్గర నుంచి వస్తుంది. ఆ దైవీ భావన అంటే దైవత్వము, దైవ భావన దేనికి సంకేతం? ప్రేమకి, ప్రసన్నతకి, అనురాగానికి, కరుణకి సంకేతం. మనం ఎవరినైనా రక్షించాలి అంటే మనలో జాలి, దయ, ప్రేమ, కరుణ మనకు ఉండాలి. ఇవి ఎవరికి ఉన్నాయి? ఇవి భగవంతుడికి ఉన్నాయి. భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాల్లో పరిపూర్ణంగా ఉన్నారు వీరు. మనప్రీతి కలిగి ఉత్సాహంగా ఉండే నైజం, దయాదాక్షిణ్యములు, న్యాయబుద్ధి, ఉత్తమ గ్రంథ పఠన ఆసక్తి కలిగి చక్కగా దేవతా సంబంధమైనటువంటి దైవబలంతో విరాజిల్లుతున్నారు. చిత్తా నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు ఎరుపు వస్త్రముల్ని ధరించడం, మంగళవారం శుభ కార్యక్రమాలు ప్రారంభించడం కోసమే మానసికమైన సంకల్పం చేసి శుభప్రదమైన వారంలో మొదలుపెట్టడం, అలాగే ఇష్టదైవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం మంచి అదృష్టానికి సంకేతంగా, ఆయురారోగ్య ఐశ్వర్యముల్ని ప్రసాదించడానికి అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో స్వాతి నక్షత్ర స్వభావము, స్వాతి నక్షత్ర ప్రభావము, వారికి ఉన్నటువంటి ప్రాథమిక లక్షణాలు, జీవనశైలి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. చెవినొప్పి నివారణకు భ్రామరీ ప్రాణాయామం బాగా ఉపకరిస్తుంది. చెవిలో ఇన్ఫెక్షన్ల వల్ల చెవుల్లో చెంపపిన్నులు, పిన్నీస్లు, ఇతర పదునైన వస్తువులన్నీ పెట్టి తిప్పడం వల్ల కర్ణభేరి దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కోసారి పాక్షికంగా చెవుడు కూడా రావచ్చు. స్నానం చేసినప్పుడు చెవుల్లోకి నీరు చేరడం వల్ల క్రమంగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. దీనివల్ల చెవిపోటు, చెవినొప్పి రావచ్చు. దీని నివారణకు భ్రామరీ ప్రాణాయామం ఉపకరిస్తుంది. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని
అరచేతులు ముడిచి కుడి చేతి చూపుడు వేలిని కుడి చెవిలో, ఎడమ చేతి చూపుడు వేలును ఎడమ చెవిలో పెట్టాలి. కంఠంతో శ్వాస తీసుకోవాలి. నోటి దవడల్ని బిగించి పట్టుకోవాలి. సన్నగా నోటితో ధ్వని చెయ్యాలి. ఈ ధ్వని వల్ల గొంతు, ముక్కు, చెవులోని లోపలి భాగాలు ప్రకంపనానికి గురయ్యి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీనివల్ల చెవునొప్పి తగ్గుముఖం పడుతుంది. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతివారు కూడాను తాము గృహం కట్టుకోవాలి అనేటువంటి లక్షణం కలిగి ఉన్నప్పటికీ ఆ గృహం స్థల ఎంపికలో సరైనదా కాదా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక స్థలాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ స్థల ఎంపిక విషయంలో వాస్తుశాస్త్రరీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల్ని అవగాహన చేసుకుని గనక ఆ యొక్క స్థలాన్ని గనక కొనుగోలు చేసినట్లయితే ఆ గృహం అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేయటానికి ఆస్కారం ఉంటుంది. స్థలంలో గనక దోషాలు గనక ఉన్నట్లయితే గృహ నిర్మాణ సమయంలోనే అనేక అవాంఛనీయ సంఘటనలు, అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది సుమా అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకచోట పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నిర్మాణం చేస్తున్నారు అని తెలిసి ఆ అపార్ట్మెంట్లో ఈ భాగం చాలా బాగుంది, ఇది తీసుకుందాం అని చెప్పేసి భావన చేస్తే అది చూడటానికి చాలా అందంగాను చక్కగాను అనిపించినప్పటికీ ఆ అపార్ట్మెంట్కి ఆనుకొని పక్కన ఉన్నటువంటి పరిసర ప్రభావాల యొక్క తత్వం ఈ ఇంటికి వీరు నివాసయోగ్యం కాని పరిస్థితిని ఏర్పరచడానికి ఆస్కారాలు ఉంటాయి. అది కూడా ఆచితూచి తీసుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది. కాస్త చౌకలో వచ్చింది కదా అని చెప్పేసి ఆ అపార్ట్మెంట్ కొని డబ్బులు విపరీతంగా ఖర్చు చేసి తర్వాత అయ్యో మేము ఉండలేం ఆ అపార్ట్మెంట్లో, దాన్ని అద్దెకిచ్చేస్తాం, ఎంతో అంత వస్తుందిలే అని చెప్పేసి ఆలోచించటం ధనలక్ష్మిని తక్కువగా అంచనా వేయటమే అవుతుంది. ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, ఒక అపార్ట్మెంట్ని కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా కొనుగోలు చేసినట్లయితే మీ డబ్బు చాలా వృధా అవుతుంది అనే విషయాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఏదో ఒకట్లే వచ్చేసింది అని చెప్పేసి తీసుకుని ఆ ఇంట్లో ఉండలేక, బయట ఉండలేక అనేక మానసిక ఆవేదనలకు గురై జీవితాన్ని పాడు చేసుకోవటం మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా ముందు జాగ్రత్త చర్య అనేటువంటిది కనుక ఉన్నట్లయితే ఇటువంటి లక్షణాలకి అవకాశం ఉండదు కదా. మరి అందుకే వాస్తు లక్ష్మిని అనుసరించినట్లయితే ఆ తల్లి లక్ష్మి మనల్ని అనుక్షణం కూడాను కాపాడి రక్షిస్తుంది సుమా అనేటువంటి విశేషాంశం ఇక్కడ గమనార్హం. అసలు ఒక స్థలాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు, ఆ స్థలంలో నూతనంగా గృహం కట్టేటప్పుడు ఎంచుకోదగినటువంటి లక్షణాలు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. తూర్పు వీధి స్థలానికి సమాంతరంగా గనక ఆ వీధి సాగుతూ పోతూ ఉన్నట్లయితే ఆ స్థలం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా. తూర్పు వీధి స్థలానికి ఈశాన్యం పెంపుతో సాగుతూ ఉన్నట్లయితే అటువంటి స్థలం కూడాను చాలా చక్కటి లక్ష్మీప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదింపచేస్తుంది. అలాగే తూర్పు వైపున పల్లంగా ఉన్నటువంటి స్థలం తప్పనిసరిగా ఎన్నుకోదగిన స్థలంగా గుర్తెరగాలి. తూర్పు వైపు ఎత్తుగా ఉండి పడమర వైపు మాత్రం చాలా డౌన్లో గనక ఉన్నట్లయితే ఆ స్థలం నిరాశను ప్రసాదిస్తుంది. తూర్పు వైపు జలాశయాలు గనక ఉన్నట్లయితే చాలా చక్కటి
యోగవంతమైన ఫలితాన్ని కలిగింపచేస్తాయి. మీరు కొనుక్కునేటువంటి ఆ స్థలానికి తూర్పు వైపున దూరంగా గనక జలాశయములు గనక ఉన్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించడమే కాకుండా ఆ ఇంటిలో నివసించే ప్రతి ఒక్కరూ చక్కటి ఆలోచన సరళిలో తమ జీవితాన్ని సాగించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. తూర్పు వైపునకు వాలు కలిగినటువంటి స్థలం ఎన్నుకోదగిన స్థలంగానే మనకు వాస్తుశాస్త్రం తెలియచేస్తోంది. ఉత్తర వీధి స్థలానికి సమాంతరంగా సాగుతున్న అట్టి స్థలం కూడాను చాలా చక్కటి యోగాన్ని ప్రసాదిస్తుంది. ఉత్తరం వైపు రోడ్డు ఉంది, ఆ రోడ్డు సాఫీగా వెళ్ళిపోతూ ఉంది. అటువంటి స్థలం కూడాను మీరు కొనుక్కున్నట్లయితే చక్కటి యోగవంతం అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తర వీధి స్థలానికి ఈశాన్యం పెంపుతో గనక సాగుతూ ఉన్నట్లయితే అట్టి స్థలాలు కూడాను మీరు ఎంచుకోవటంలో తప్పు లేదు. ఉత్తరం వైపు పల్లంగా ఉన్నటువంటి స్థలం ఎన్నుకోదగిన స్థలంగానే చెప్పుకోవాలి. ఉత్తరం వైపు జలాశయాలు ఉన్నాయండి, మరి మేము కొనుక్కోవచ్చా లేదా అని చెప్పేసి ఆలోచన చేయాల్సిన పని లేదు. తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ జలాశయములు కనుక ఉన్నట్లయితే దూరంగా ఆ స్థలాల్ని కొనుక్కోవచ్చు. దానివల్ల విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. ఉత్తరం వైపు వాలు కలిగినటువంటి స్థలం శతవిధాలా కూడాను శ్రేయోదాయకం. ఉత్తరం వైపు వాలు అంటే దక్షిణం ఎత్తుగా ఉంటుంది, ఉత్తరం డౌన్గా ఉంటుంది. అటువంటి స్థలం చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. చెవినొప్పి నివారణకు పార్శ్వహలాసనం కూడా ఉపకరిస్తుంది. చెవిలో ఏర్పడే అంతర్గత లోపాల వల్ల చెవునొప్పి వచ్చే అవకాశం ఉంది. నేలపై హలాసనం వేసి 2 కాళ్లను కుడి పక్కకు ఓసారి ఎడమ పక్కకు ఓసారి నేలకు నొక్కి పట్టాలి. నడుము భాగాన్ని 2 చేతులతో బలంగా పట్టుకోవాలి. ఈ పార్శ్వహలాసనం సాధనం వల్ల కాళ్ల నుంచి చెవుల వరకు ఉండే నరాలలో రక్త ప్రసరణ వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. చెవి నొప్పి కారణమయ్యే అంతర్గత పరిస్థితులు సత్వరం నివారణ చెందుతాయి. ఈ వారంలో మాఘమాసం వస్తోంది కాబట్టి, శ్రీపంచమి వస్తోంది కాబట్టి ద్వాదశ రాశుల వారు ఇటు సూర్యారాధనాన్ని అటు సరస్వతి సమారాధనాన్ని ఏ విధంగా చేయాల్సి ఉంటుంది? 4వ తేదీ పుట్టినటువంటి వారు వారి జీవన పురోభివృద్ధి కోసం ఎటువంటి సూత్రాలు ఆచరించాలి? స్వాతి నక్షత్రంలో జన్మించిన వారి జీవనశైలి, వారి లక్షణాలు, వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది? వెంకటాచల పర్వతం సాలగ్రామములు కూడా, రాళ్ళు, చెట్లు, పుట్టలు అన్నీ కూడా శ్రీమన్నారాయణుణ్ణి సేవించడం కోసం వచ్చినటువంటి దేవతల యొక్క ఋషుల యొక్క అంశలు.